ముఖ్యమంత్రి చంద్రబాబు 2 రోజుల కలెక్టర్ల సదస్సులో పాల్గొని పలు అంశాలపై స్పందించారు. అధికారులు మానవీయ కోణంలో పనిచేయాలని సూచించారు. ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేయకపోతే ఫలితాలు రావని స్పష్టం చేశారు. సాంకేతికత పెరిగిన నేపథ్యంలో స్మార్ట్ వర్క్ తప్పనిసరిగా చేయాలని ఆదేశించారు. ఏఐ, డేటా లీక్స్ వంటి సాంకేతిక వనరులను ఉపయోగించి సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. రైతుల యూరియా వినియోగంపై కూడా ముఖ్యమంత్రి స్పందించారు. ప్రస్తుతం వాడుతున్న యూరియాను తగ్గించి ప్రతి బస్తాకు 800 రూపాయలు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించారు. ఈ ఏడాది పంటకు 4 బస్తాల యూరియా మాత్రమే వాడితే వచ్చే ఏడాది 2 బస్తాలు వాడితే మొత్తం 1600 రూపాయల సాయం అందుతుందని తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. మన రైతులు అధిక ఎరువులు వాడుతున్నారని గుర్తు చేశారు. దీని కారణంగా చైనా నుండి మిరపను తిరస్కరించారని, ఇదే పరిస్థితి ఆక్వా రంగంలో కూడా జరిగిందన్నారు. విజన్ రూపొందించి దానికి నిధులు కేటాయించకపోతే సమస్యలు వస్తాయని వివరించారు. సంపద సృష్టించి ఆదాయాన్ని పెంచి సంక్షేమాన్ని అమలు చేస్తామని గుర్తు చేశారు. సూపర్ 6 హామీలను విజయవంతంగా అమలు చేశామన్నారు. దేశంలోని అతిపెద్ద సంక్షేమ పథకంగా 64 లక్షల మంది లబ్ధిదారులకు పెన్షన్ ఇస్తున్నామన్నారు. తల్లికి వందనం పథకం ద్వారా చదువుకునే విద్యార్థులకు ఆర్థిక సాయం అందుతున్నందున విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలలకు వెళ్తున్నారని పేర్కొన్నారు. ఉచిత బస్సు సదుపాయంపై విమర్శలొచ్చినా స్త్రీ శక్తి పథకం సఫలమైందని వివరించారు. 50% మహిళలను వంటింటికే పరిమితం చేస్తే వారి శక్తియుక్తులు వృధా అవుతాయని అభిప్రాయపడ్డారు.